సింహపురి ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా సురేందర్ రెడ్డి, బ్రహ్మారెడ్డిని ఎన్నుకున్నారు. నెల్లూరు నగరంలోని పురమందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరాజు పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం జిల్లా నేతలు శ్రీనివాసరాజు, చిరంజీవి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలను జిల్లా నేతలు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కాళేశ ఉపాధ్యక్షునిగా సుష్మంత్ రెడ్డి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేత రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. వెంకయ్య, జయచంద్ర, కొండ చిట్టిబాబు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ అసోసియేషన్ ఎందుకు ఏర్పరచుకోవాలనే ఆవశ్యకత గురించి, ఎందుకంటే ఇక్కడ కాకినాడ జిల్లా కంటే కూడా అత్యధిక కాకినాడ ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. పెద్ద కాకినాడ సముద్రం ఉందా, ఎక్కువగా కాకినాడ ఫీల్డ్ లో బాగా మనకి ఇక్కడ ఎంతమంది ఉంటారు సార్ కాకినాడ? మన ఆధార్ చేసిన సమర్థత ఉన్న కాకినాడలో, నెల్లూరు కాకినాడలో. కానీ మన ఆధార్బేస్ అనేది ఇక్కడ చాలా చిన్న వింగ్గా ఉంది. మిగతా అన్నింటిలో చాలా పెద్ద వింగ్. ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలను పనిచేసే సమర్థత, క్యాపబిలిటీ అన్న ఉన్న కాకినాడ. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చే మాత్రం కొద్దిగా ఇక్కడ తక్కువగానే వర్క్లోడ్ ఉన్నా కూడా ఆ టైంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. ప్లస్ ఏమో ఇక్కడ కొన్ని పొలిటికల్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా స్పందించలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మా జిల్లాలో ఉన్న రేటుకి ఇక్కడ రేటుకి చాలా వ్యత్యాసం ఉంది. దానివల్ల కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉత్సాహం చూపించలేకపోయారని అనుకుంటున్నాను నేను. దానికి కారణం ఆ ఎస్టిమేట్ చేసినప్పుడు కానీ అది కానీ ఎవరు కూడా సరిగ్గా పొరపెట్టకుండా ఏదైతే మనం బాగా లాభం వేసుకున్నారు, లేదా మన ఉద్దేశంతో చేసుకున్నారు. కానీ మా కాకినాడ జిల్లా వాళ్ళు వచ్చే ఒక కాకినాడ ఎస్టిమేట్ చేసినప్పుడే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఖచ్చితంగా ఈ ఎస్టిమేట్లో ఈ క్వాంటిటీ రావట్లేదు, లేదా ఈ అడ్వర్ట్ రావట్లేదు, ఈ మ్యాన్లో రావట్లేదు అని చెప్పి చూసుకుని అలాగే కొంచెం లాభసాటిగా మా కోస్తా జిల్లాలన్నీ కూడా సింహపురి అసోసియేషన్ అనేది నూతనంగా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనం ఎక్కడున్నాము అనేది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీల్లో ఇంటింటికి కుళాయి అనేది చాలా మంచి పథకం. నిత్యం వాడుకునే నీరుకి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసి 6 గ్యారంటీల్లో ఇంటింటికి కుళాయి అనేది పెట్టింది. దానివల్ల మేమంతా కూడా చాలా ఈ ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టులుగా ఈ ఇంటింటికి నీరు అందించి జలజీవన్ మిషన్ ప్రోగ్రాంలో మేము కాంట్రాక్టులు అందరం కూడా మాకు మంచి రోజులు వచ్చినాయి. అందరికీ కూడా మేము ముఖ్యంగా గర్వపడేది ఏంటంటే, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మేము వర్క్ చేస్తున్నామంటే మాకు చాలా ఆత్మవిశ్వాసంతో, చాలా మంచి హృదయంతో ఈ పని మేము స్టార్ట్ చేస్తున్నాం. అలాంటి వర్క్లో మేము భాగస్వామ్యందుకు మేము చాలా గర్విస్తున్నాం. అటువంటి అవకాశం మాకు రావడం మేము చాలా సంతోషిస్తున్నాం. కానీ ఈ ఇంటింటికి జలజీవన్ మిషన్ అనేది గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ అయ్యాక అప్పుడు ఇబ్బందులు పడ్డాం. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసిన వెంటనే 580 కోట్ల దాకా స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్గా మాకు ఫండ్ రిలీజ్ చేసింది. దానికి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు మ్యాచింగ్ గ్రాంట్ రాలేదు. అది ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జలజీవన్ మిషన్ స్టార్ట్ చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చిన నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 పేమెంట్ కూడా రాలేదు. దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ కూడా మాకు దొరకట్లేదు. అలాగే డిప్యూటీ సీఎం గారు ఈ శాఖ మంత్రి అయినందుకు ఇంకా అంత మేము గర్వపడ్డాం. ఎంతమంది ఎన్ని కృషి చేసినా ఈ ఆర్డబ్ల్యూఎస్ అనే డిపార్ట్మెంట్కి గ్రాంట్స్ రిలీజ్ అవ్వట్లేదు. దానివల్ల మేము వేల కోట్ల రూపాయల పనులు చేసి ఇప్పుడు దాకా హాఫ్ పనులు చేసి వదిలేస్తున్నాం.
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకే పని చేయడం వల్ల మొదట చేసిన పని మళ్ళీ మొదలుపెట్టేటప్పటికి అది పాడైపోతుంది. ఎప్పుడైనా సరే సీక్వెన్స్గా పేమెంట్ వస్తే గవర్నమెంట్ ఏదైతే ఆశించిందో, ప్రజలకు ఏదైతే వీళ్ళు ఇద్దామనుకుంటున్నారో అది ఆ కార్యక్రమం పూర్తిగా ప్రతి బిందులోకి నీళ్లు రావాలంటే ఒక సైమల్టేనియస్గా ప్రతి నెల కూడా పేమెంట్ చేస్తూ ఉండాలి. మేము కూడా గవర్నమెంట్ని ఒకేసారి మా 1000 కోట్ల బిల్లు ఒకేసారి 100 కోట్ల బిల్లు ఒకేసారి ఇవ్వమని అడగట్లేదు. ప్రతి నెల ఒక 100 కోట్లు మాకు రిలీజ్ చేయండి, అదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో మాకు ఇస్తే అందరం కలిసి దాన్నే చేసుకుంటూ ఈ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుని మేము మా వంతు కృషి చేసి ఎంఎస్సీ కాంట్రాక్టర్లుగా మేము దీన్ని ముందుకు నడుపుతామని చెప్పి ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాము. అయినా సరే మా చిన్న కాంట్రాక్టుల మీద చాలా ఉదాసీనంగా గవర్నమెంట్ చూస్తుంది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు దీన్ని కొద్ది ప్రతిష్టాత్మకంగా తీసుకుని మా చిన్న కాంట్రాక్టుల యొక్క ఆవేదన అర్థం చేసుకుని బడా కాంట్రాక్ట్ మేము ఏదో చిన్న పనులు చేస్తున్నామో దాన్నే ప్యాకేజీల కింద పెద్ద బడా సంస్థలకు ఇచ్చి వాళ్ళు వర్క్ బిల్లు మీ బిల్లు ఎంత ఉంది పెట్టుకోండి, ఇదిగో ఈ 500 కోట్లు మీకు రిలీజ్ చేస్తాను, 300 కోట్లు రిలీజ్ చేస్తాను, వాళ్ళకి బీఆర్ఓ రిలీజ్ చేస్తున్నారు. కానీ 1000 కోట్లు మేము పెట్టిన బిల్లులకి కనీస అతిగతి లేకుండా దాన్ని పక్కన పడేసేసి మా వంక చూడలేదు. ఈ జల్ జీవన్ మిషన్ అనేది చిన్న కాంట్రాక్టులు అందరూ చేస్తేనే బిందులోకి నీళ్ళు వస్తాయి. బడా సంస్థలు చేస్తే బిందులోకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ బడా సంస్థలకి ప్రాజెక్టులు అప్పచెప్పడం కంటే కూడా చిన్న కాంట్రాక్టులందరికీ ఈ ప్రాజెక్టులను అప్పచెప్పి దేనికి చేయూతగా ప్రతి నెల మాకు కొంత బడ్జెట్ మేమంతా ఒకేసారి మాటలో గవర్నమెంట్ పరిస్థితులు కూడా మాకు కూడా తెలుసు. ఏంటంటే ఎంత లోటు బడ్జెట్లో ఉండకపోతే గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు నడుపుతున్నారో మేము కూడా అర్థం చేసుకోగలుగుతాం. అందుకని మేమంతా ఒకేసారి అడగట్లేదు, పార్ట్లుగా మాకు కొద్ది బిల్లు రిలీజ్ చేయండి, మొత్తం మేము స్తబ్దతో పడిపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితికి తెప్పించకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ని. సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణరాజు, నవ్యాంధ్ర అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ సెక్రటరీని. ఇక్కడ ఈరోజు నెల్లూరులో కూడా బాడీ ఏర్పరచుకుంటున్నారు. ఎందుకంటే అవసరం ఏర్పడుతుంది అందరికీ. మనం ఉనికి కాపాడుకోవడం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని అంటే మేమేదో యాజిటేషన్ చేస్తామని కాదు, మా బాధ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫారం తయారు చేసుకుంటాము. దయించి మమ్మల్ని అన్నిదా భావించకుండా మా ఒక ఆవేదనని అర్థం చేసుకుంటుందని గవర్నమెంట్ మేము కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు సురేందర్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ అసోసియేషన్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినది. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా సుష్మంత్ రెడ్డి గారిని, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ బ్రహ్మారెడ్డి గారిని, కాళేశాన్ని ట్రెజరీగా ఎన్నుకోబడినది. ఇప్పుడు మళ్ళీ యూనియన్ 7 మెంబర్లు కావాల్సిందిగా తెలియజేయడం అనేది. అందువలన కొత్తగా రాధయ్యని, తర్వాత వినయ్, జయచంద్ర వీళ్ళను కూడా కొత్తగా ఎన్నుకోబడినది. మొత్తం 7 మందిని ఎన్నుకుంటున్నాము. ఇప్పుడు అసోసియేషను కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నాము. కానీ మా జిల్లాలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. పనులు జరగడం లేదు. పనులు జరగాలంటే పేమెంట్లు కావాలి. పేమెంట్ రావాలంటే ముందు రికార్డింగ్ చేయాలి. రికార్డింగ్ చేయకుండా మమ్మల్ని సంవత్సరాల తరపున పెండింగ్లు ఉన్నాయి బిల్సు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, అలా అదేవిధంగా సంవత్సరాలు రికార్డింగ్లు లేవు. రికార్డింగ్ చేసినా దానికి వర్కింగ్ ఎస్టిమేట్లు అప్రూవల్ కావాలంటే మళ్ళీ ఇంకొక 6 నెలలు పడుతుంది. ఆ వర్కింగ్ ఎస్టిమేట్ అప్రూవల్ అయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్లు కావాలంటే దానికి ఇంకొక 3 నెలలు పడుతుంది. ఇదే విధంగా పొడిగించుకుపోతున్నారు. ఆ పొడిగించుకుపోయినా బిల్లులు సబ్మిట్ చేస్తే సంవత్సరాలైనా కూడా పేమెంట్ రాని పరిస్థితి. కాంట్రాక్టర్లు ఈరోజో రేపో అంతా సూసైడ్ చేసుకునే స్టేజ్కి దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. దయవుంచి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మా యందు దయవుంచి త్వరగా పేమెంట్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఎంతో కాదు 800 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయి మా స్టేట్ మొత్తం. 800 కోట్లు ఒక్కసారి ఇవ్వలేకపోయినా గవర్నమెంట్ పరిస్థితి బాగలేదు కాబట్టి ఒక్కసారి ఇవ్వలేకపోయినా ప్రతి నెల 100, 150 ఇస్తూ మమ్మల్ని ఆదుకుంటే మేము ప్రతి ఒక్కరికి ఇంటింటికి కుళాయి ఇచ్చి మేము వాళ్ళకి దాహం తీర్చేవాళ్ళగా మేము కూడా మనం నరేంద్ర మోడీ గారు సంకల్పించిన ఆ సంకల్పంలో కీలక పాత్ర పోషిస్తామని
మీ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.